మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమమును అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షలు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదుకు నీవు మహా అభివృద్ధి పొందేదవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఉదయకాల సమయంలో ప్రభు ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఇప్పుడు కొంచెంగా ఉండవచ్చు, కానీ తుదుకు అది మహా అభివృద్ధి చెందుతావు నువ్వు అని సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక లేఖనాలు గమనించాలి ప్రియ దేవుడి బిడ్డ. అప్పుడు అంటున్నాడు. ఎప్పుడు మనం గమనించినప్పుడు యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికిన ఎడలా నువ్వు మహా అభివృద్ధి పొందాలంటే ఇప్పుడు నీ స్థితి కొంచెమే ఉండవచ్చు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఒక ఉన్నతమైన మేలు నీ జీవితంలో కలగాలంటే సర్వోన్నతమైన దేవుడు ఒక వాగ్దానపూర్వకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతకాలా. ప్రియ దేవుడి బిడ్డ, దేవుని జాగ్రత్తగా ఎతకటం అంటే ప్రతిరోజు నువ్వు ఉదయము సాయంకాలము ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసి అనుకోలేక రావాలా. జాగ్రత్తగా నెతకాలి. ప్రియ దేవుడి బిడ్డ, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలా. ఆయన సన్నిధిలో మనము మొరపెట్టాలా. జాగ్రత్తగా ఆయన వెతకగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ స్థితి కొంచెం ఉండవచ్చు, కానీ ఇప్పుడు నీవు మహా అభివృద్ధి చెందాలంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం చేస్తున్నాడు సర్వోన్నతమైన దేవుడు. మరి నువ్వు ఇంతవరకు దేన్ని ఎత్తుకుతున్నావు? దేని వైపు నీ దృష్టి మళ్ళుతుంది? కనుక ఈ ఉదయకాల సర్వోన్నతమైన దేవుడు ఆయన ఎత్తుకు, ఆయన నీతిని నువ్వు ఎత్తుకు, ఆయన ఉన్న యథార్థతను ఎత్తుకు. ప్రియ దేవుడి బిడ్డ, ఆయన ఎతికిన వారిని ఎవరిని సిగ్గుపరచడు. కానీ నువ్వేం స్థితిలో లేని స్థితిలో ఉండొచ్చు, సర్వం కోల్పోయి పోగొట్టుకునే స్థితిలో ఉండొచ్చు. ఆయన నువ్వు వెతకగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు నిన్ను మహా అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాడు. రెండోదిగా మనం గమనించినప్పుడు ఈ దేవుడు బిడ్డ, సర్వశక్తి దేవుణ్ణి బ్రతిమలాడుకొని ఎడలా నీ కలిగిన సమస్యను బట్టి నిన్ను ఎంటాడుతున్న బాధల్ని ఎవరెవరికో చెప్పుకొని ఎవరెవరి దగ్గర బ్రతిమలాడుతున్నావు ఆయన దగ్గర మొరపెట్టు. ఆయన బ్రతిమలాడుకో, ఆయన పాదాలు పట్టుకో. ప్రియ దేవుడి బిడ్డ, నా దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టగలిగితే, ఆయనకి బ్రతిమలాడుకోగలిగితే ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన గొప్ప కార్యం జరిగించే దేవుడు ఆయన. కనుక ఆయన బ్రతిమలాడుకోవాలా. చూడండి, అన్న దేవుని వద్దకెళ్ళి బ్రతిమలాడుకుంటుంది. అయ్యా, నాకు ఒక మగబిడ్డను దయచే ప్రభా, నాకు ఒక మగబిడ్డను దయచేయని ఎప్పుడైతే ప్రభుసంలో కన్నీటితో ఉపవాసంతో ప్రభుసంలో బ్రతిమలాడిందో ప్రియ దేవుడి బిడ్డ, తను ప్రభుసంలో ఏదైతే బ్రతిమలాడాడో ఏడిందో దేవుడు అది అనుగ్రహించాడు. కనుక నువ్వు ప్రభుసంలో బ్రతిమలాడి అనుకోలేక రావాలి. ప్రభుసంలో మొరపెట్టి అనుకోలేక రావాలి. నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకోగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ స్థితి ఇప్పుడు కొంచెమే. నువ్వు చేస్తున్న ఉద్యోగం కానీ చిన్న ఉద్యోగమే, చిన్న వ్యాపారమే చేస్తున్నావు, చిన్న చేతి పనే చేస్తున్నావు. ప్రియ దేవుడి బిడ్డ, అది మహా అభివృద్ధిగా మారుస్తాడు ఆయన. అనేక మంది నీ యొక్క పనివారిని తీసుకొస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే ఆయన బ్రతిమలాడాలా. ప్రతిరోజు వేకునే ఉదయం సాయంత్రం మనం ఆయన నువ్వు వెతకాలి. సమయం దొరికినప్పుడల్లా ఆ జీవ గ్రంథం చదువుతూ ప్రభువును వెతకగలిగితే, మూడోదిగా గమనించినప్పుడు ఈ దేవుడు బిడ్డ, నీవు పవిత్రుడిపై యథార్థవంతుడుగా నువ్వు ఉన్నప్పుడు
అపవిత్రమైన దగ్గర నా దేవుడు ఉండడు. కనుక ఒక పవిత్రతను ధరించుకొని, ఒక పరిశుద్ధతను ధరించుకొని ప్రభువును యథార్థవంతుడిగా ఉండగలిగితే యథార్థవంతులను ఆశీర్వదించుకు మహాండ్రి దేవుడి బిడ్డ. మనం గమనించినప్పుడు అబ్రహాం యొక్క జీవితాన్ని ఒంటరిగా వచ్చాడు. ప్రియ దేవుడి బిడ్డ ప్రభువును ఎతికాడు, ప్రభువును ప్రార్థన చేశాడు, ప్రభువును మొరపెట్టాడు, ఆయనే బ్రతిమలాడుకున్నాడు. సర్వోన్నతమైన దేవుడు మహా అభివృద్ధి పరచడమే కాకుండా దేవుడు సంతానం దయచేశాడు. ఆ సంతానాన్ని దేవుడు వర్ధిల్లింపు చేశాడు. ప్రియ దేవుడి బిడ్డ అబ్రహాం యొక్క జీవితం మనం గమనించినప్పుడు యథార్థవంతుడిగా ఉన్నాడంటే యథార్థని కాపాడుకుంటూ వచ్చాడు. ఎక్కడ అపవిత్రమైన జీవితంలోకి ప్రవేశించకుండా పవిత్రతను కాపాడుకొని వచ్చాడు. కనుక దేవుడు తనను మహాభివృద్ధి పరిచాడు. యోబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోబు సర్వం కోల్పోయి పోగొట్టుకున్న యథార్థత లేదు, అపవిత్రతలకు పోలేదు. కానీ ఎక్కడ తన నోటితో దేవుని దూషించకుండా ప్రభువును బ్రతిమలాడుకున్నాడు, ప్రభువును మొరపెట్టాడు, ప్రభువునే ఎతికాడు. సర్వోన్నతమైన దేవుడు యొక్క యోబు పోగొట్టుకున్న కంటే 2 ఆశీర్వాదాలు, 2 పల దీవెనలు, 2 పల మేలుతో నింపబడారు. కలిగిన వారందరూ బంధువులు అందరూ దూరమయ్యారు. వారందరూ బహుమానాలతో వచ్చారు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు యోసేపు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దేవుణ్ణి ఎతికాడంటే అన్నలు సంపాలనుకుని వదిలేసిన, పోతిఫర్ రకరకాల బాధలు పెట్టి తన పాపంలోకి నడిపించిన, ఎక్కడ అపవిత్రత లేకల్లకుండా దేవుణ్ణి ఎతికాడు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు చెరసాలలో నుంచి సింహాసనం వైపు తీసుకెళ్ళాడు, మహా అభివృద్ధి పరిచాడు ఆయన. మనం గమనించి అనేక మంది భక్తుల జీవితంలో కారణం ఏంటంటే వారు ఎక్కడ వారి జీవితంలో పవిత్రతను కాపాడుకుంటూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకు బ్రతికారు. కనుక ప్రభు కొరకు జీవించారు. దానియేలు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎక్కడ అపవిత్రత రాకుండా ప్రియ దేవుడి బిడ్డ ఒక బానిసగా పట్టబడ్డ దానియేలు ఒక శత్రు దేశంలో ఒక మహాజ్ఞానిగా దేవుడు ఆ యొక్క శత్రు దేశంలో రాజుకి ఒక స్నేహితుడిగా దేవుడు మార్చాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది ఒక బానిసగా బ్రతకటానికి. కానీ ఆ సర్వోన్నతమైన దేవుడు అతను ముమ్మారు ప్రార్థన చేసేవాడు దేవుని యొక్క సన్నిధిలో. ప్రియ దేవుడి బిడ్డ అంతేకాకుండా ప్రభు దగ్గర బ్రతిమలాడే అనుభవం తన జీవితంలో ఉంది. కనుక దేవుడు ఉన్నత స్థానంలో పెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో నీ స్థితి కొంచెం ఉండవచ్చు. ఒకవేళ యోబులాగా ఒకప్పుడు ఉన్నత స్థానంలో కలిగి ఈరోజు సమస్తం పోగొట్టుకున్న స్థితిలో ఉండొచ్చు. కానీ ఇదిగో ఆయన సన్నిధులను వెతుకు, ఆయన బ్రతిమలాడు, ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించు. నా దేవుడు ముందున్న దినాలు నిన్ను మహా అభివృద్ధి చెంది అనేక మంది ఎదుట నా ప్రభు ఒక ఆశీర్వాదకరంగా, అనేక మంది ఎదుట నిన్ను ఒక దీవెనకరంగా నా ప్రభు మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాల స్వామి యేసయ్య, ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. మొదట కొంచెం నన్ను తుదుకు మీరు మహా అభివృద్ధి పొందుతారని మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. ప్రభాలా మేము పొందాలంటే తను నీకు స్తోత్రాలయ్యా. యేసయ్య, ఇదిగో నేను జాగ్రత్తగా ఎతికేవారుగాను ప్రభు నేను బ్రతిమలాడుకునే అనుభవంలోను పవిత్రమైన జీవితం జీవించాలని మీరు మాట్లాడిన స్తోత్రాలయ్యా. అట్టి అనుభవం మేము ఉండి నేను ఎతుకుతూ ప్రభా నీ సన్నిధిలో ప్రతి మేలు పొందుకొని మనల్ని మహా అభివృద్ధి పొందించిన స్తోత్రాలయ్యా. ఉన్నతమైన కృప మీద దయచేయబడిన స్తోత్రాలు స్వామి. నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.